కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భద్రతపై అనుమానాలు ఏర్పడ్డాయి. అమేథీలో రాహుల్పై లేజర్ లైట్ పడినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. దీంతో రాహుల్ సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ భద్రతను పెంచాలంటూ కేంద్ర హోంశాఖను కోరింది. అయితే అది లేజర్ లైట్ కాదని సెల్ ఫోన్ లైట్ అని కేంద్రం వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణానికి ప్రమాదముందంటున్నారు ఆ పార్టీ నేతలు. బుధవారం నాడు అమేథీలో నామినేషన్ వేసేందుకు రాహుల్ వెళ్లిన సమయంలో సెక్యూరిటీ ల్యాప్స్ అయిందని కాంగ్రెస్ నేతలు కేంద్ర హోంశాఖకు లెటర్ రాశారు. నామినేషన్ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ లేజర్ లైట్ రాహుల్ తలపై పడింది. అది స్నైపర్ రైఫిల్ నుంచి వచ్చి ఉంటుందని నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరారు. రాహుల్ మీడియాతో మాట్లాడుతున్న వీడియోను కూడా హోంశాఖకు కాంగ్రెస్ అందించింది. కొన్ని సెకన్లలోనే రాహుల్పై 7 సార్లు లేజర్ లైట్ పడిందని, తల కుడివైపు 2 సార్లు లైట్ పడినట్లు స్పష్టంగా కనిపించిందని లేఖలో తెలిపారు నేతలు. ఆ వీడియోను అనలైజ్ చేసిన తర్వాత అది స్నైపర్ రైఫిల్ నుంచే వచ్చి ఉంటుందని భావిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, రణదీప్ సుర్జేవాలా, జైరాం రమేష్ హోంశాఖకు లేఖ రాశారు. కాంగ్రెస్ నేతల నుంచి తమకు ఎలాంటి లెటర్ అందలేదని హోంశాఖ తెలిపింది. వీడియో క్లిప్పింగ్ ను ఎస్పీజీ చీఫ్ పరిశీలించారని, సెక్యూరిటీ లోపం ఏం లేదని ఆయన తేల్చారని హోంశాఖ స్పష్టం చేసింది. ఆ వీడియోను అనలైజ్ చేసిన తర్వాత లైట్ స్నైపర్ రైఫిల్ లేజర్ కాదని సెల్ ఫోన్ నుంచి వచ్చిందని ఎస్పీజీ చీఫ్ చెప్పారని హోంశాఖ తేల్చి చెప్పింది. రాహుల్ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదంది. గతేడాది కర్ణాటక ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో అనేక లోపాలు తలెత్తాయని కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది.